Hi, welcome to my YouTube channel. In this part of the video, I'm going to tell how to have a consistent cholesterol control. అంటే మీ బాడీలో బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కన్సిస్టెంట్గా రైజ్ అవ్వకుండా ఎలివేట్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి. కన్సిస్టెంట్ కొలెస్ట్రాల్ కంట్రోల్ ఈస్ అచీవ్డ్ primarily through a combination of sustained lifestyle changes and when appropriate medication adherence. లైఫ్స్టైల్ చేంజెస్ ప్రాపర్గా చేసుకొని మెడికేషన్ అదరెన్స్ తీసుకుంటున్న మెడికేషన్ రెగ్యులర్గా టైమింగ్ ప్రకారం తీసుకుంటూ ఉంటే కన్సిస్టెంట్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అనేది అచీవ్ చేయవచ్చు. కీ లైఫ్ స్టైల్ స్ట్రాటజీస్ ఇంక్లూడ్ ఈటింగ్ ఏ హార్ట్ హెల్దీ డైట్ లో ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, trans fats and added sugars and rich in soluble fiber, omega-3 fatty acids, whole grains, vegetables and fruits. మెయిన్గా తీసుకునే ఆహారం లో మనం తీసుకునే ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి, ట్రాన్స్ ఫ్యాట్స్ లేకుండా చూసుకోవాలి, యాడెడ్ షుగర్స్ లేకుండా చూసుకోవాలి. లేదా లో అమౌంట్స్లో తీసుకున్నా అది హామ్ చేయదు, హై అమౌంట్స్లో తీసుకున్నప్పుడే అది హామ్ చేస్తుంది. అండ్ ఫుడ్లో సాల్యుబుల్ ఫైబర్ ఉందా లేదా చూసుకోవాలి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ అట్లీస్ట్ 30 minutes of moderate exercise most days of the week supports raising good HDL cholesterol and lowering bad LDL cholesterol. 30 minutes డైలీ మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తే అట్లీస్ట్ మోస్ట్ డేస్ ఆఫ్ ద వీక్, ఒకవేళ అలా చేయలేకపోయినా 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్ ప్లాన్ చేసుకుంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుద్ది, గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అవాయిడింగ్ స్మోకింగ్ అండ్ మెయింటైనింగ్ హెల్దీ వెయిట్ ఆర్ ఆల్సో క్రూషియల్. ఒబీస్గా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్స్ యూజువల్గా ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది చూసుకుంటూ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తూ స్మోకింగ్ అవాయిడ్ చేస్తే కన్సిస్టెంట్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అనేది మనం బ్లడ్లో తీసుకురావచ్చు. For many individuals, these changes enhance the cholesterol lowering effects of prescribed medications. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మెడికేషన్ తీసుకుంటే కొలెస్ట్రాల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి. మానిటరింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులర్లీ విత్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎన్ష్యూర్స్ అడ్జస్ట్మెంట్స్ కెన్ బి మేడ్ ఫర్ ఆప్టిమల్ కంట్రోల్. ఫిజిషియన్స్ కూడా కొలెస్ట్రాల్ ఉంది అనగానే వెంటనే మెడిసిన్స్ రాసేయకుండా లో డోస్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్ రాసి ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ మేనేజ్మెంట్, డైట్ మేనేజ్మెంట్, స్లీప్ షెడ్యూల్ అన్నీ మేనేజ్ చేసుకుంటామన్నారు. అప్పటికి కూడా కొలెస్ట్రాల్ హైగా ఉంటే అప్పుడు మనం డోసేజెస్ పెంచుకోవాలి. సో ఇది కూడా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఒక డ్యూటీ కింద చేస్తే మనం పబ్లిక్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించవచ్చు. Dietary changes. Reduce intake of saturated fats found in red meat and full fat dairy to lower LDL cholesterol. Eliminate trans fats like partially hydrogenated oils used in processed foods. Increase consumption of soluble fiber like oatmeal, beans, fruits to reduce absorption of cholesterol into the bloodstream. Include foods rich in omega-3 fatty acids like salmon, walnuts, flax seeds for added heart benefits. Limit sugary foods and beverages as excess sugar raises bad cholesterol and triglycerides. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ తీసుకోవడం వల్ల, అంటే రెడ్ మీట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది అండ్ ఫుల్ ఫ్యాట్ డైరీలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ తీసుకుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడం కుదురుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి ఎలిమినేట్ చేసుకోవాలి ఆ డైట్ని. ఇంక్రీజ్ కన్సంప్షన్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్, బీన్స్, ఫ్రూట్స్, ఓట్ మీల్. సాల్యుబుల్ ఫైబర్ ఏ ఫుడ్స్లో ఉందో చూసుకొని అవి ఎక్కువ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ని బ్లడ్ స్ట్రీమ్లోకి పంపించడం తగ్గుతుంది అనమాట. అబ్సార్ప్షన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్ రెడ్యూస్ అవుతుంది. ఫుడ్స్ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, సాల్మన్ ఫిష్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్. అన్ని రకాల ఫిష్లో మళ్ళీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు, సాల్మన్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి సాల్మన్ అని చెప్తున్నాను. వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, సీడ్స్. సో ఏటిల్లో అయితే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయో వాటికి హార్ట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ లోయరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఫుడ్స్ తీసుకోవాలి. లిమిట్ షుగరీ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ యాజ్ ఎక్సెస్ షుగర్ రైజెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్. షుగరీ ఫుడ్స్, బెవరేజెస్ ఏవైతే షుగర్ కంటైన్ అవుతాయో, ఎక్సెస్ షుగర్ ఉంటాయో వాటిని ఎంత రెడ్యూస్ చేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్, ఫిజికల్ యాక్టివిటీ. ఎంగేజ్ ఇన్ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ పర్ వీక్.
ఏదైనా చేయొచ్చు. వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, సింపుల్ ట్రెడ్‌మిల్ చేయొచ్చు, లేదా సింపుల్ స్క్వాట్స్ చేసుకోవచ్చు. 150 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ పర్ వీక్. నేనేం చెప్తానంటే మిక్స్డ్‌గా చేసుకోవాలి ఎక్సర్సైజెస్. అండ్ ఇట్ షుడ్ ఇన్వాల్వ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. హెడ్, నెక్, బాడీ, లోయర్ లింబ్స్, అప్పర్ లింబ్స్ అన్నీ ఇన్వాల్వ్ చేయాలి ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఎక్సర్సైజ్ హెల్ప్స్ రైజ్ హెచ్‌డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అండ్ లోయర్స్ ఎల్‌డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎక్సర్సైజ్ వల్ల హెచ్‌డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అండ్ ఎల్‌డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. Activities like brisk walking, cycling or sports can support weight loss which also improves cholesterol levels. సో బ్రిస్క్ వాక్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ సైకిల్స్ వచ్చినాయి. ఇంట్లో సైకిల్ పెట్టుకుంటే అందులోనే చేసేసుకోవచ్చు. అదేం రన్ అవ్వదు, స్టాండర్డ్‌గా ఉంటుంది, స్టేబుల్‌గా ఉంటుంది. సో దాని మీద కూర్చొని కొంచెం సేపు ఒక 15 మినిట్స్. ఒకవేళ నీస్ నొప్పి ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ నొప్పి ఉన్నాయి, జస్ట్ 10 మినిట్స్ ఆఫ్ సైక్లింగ్ విల్ హెల్ప్. 10 మినిట్స్ ఆఫ్ వాకింగ్ విల్ హెల్ప్. 10 మినిట్స్ ఆఫ్ 20 మినిట్స్ ఆఫ్ ఎనీ స్పోర్ట్ విల్ హెల్ప్. సో అలాగనమాట. వెయిట్ లాస్‌కి హెల్ప్ అయ్యేవి ఏది చేసినా సరే that improves your cholesterol levels also. Next, healthy habits. Quit smoking to improve HDL cholesterol and reduce cardiovascular risk. స్మోకింగ్ అనేది ఎంత తొందరగా క్విట్ చేస్తే అంత తొందరగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కుదురుతుంది. అండ్ ఇట్ ఆల్సో helps in reducing cardiovascular risk. Maintain or achieve a healthy weight to reduce bad cholesterol and improve overall lipid profile. వెయిట్ కంట్రోల్ అనేది చేస్తే ఓవరాల్ లిపిడ్ ప్రొఫైల్ కూడా మేనేజ్ అవుతుంది. లిమిట్ ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ మేనేజ్ స్ట్రెస్ ఫర్ ఓవరాల్ కార్డియోవాస్కులర్ హెల్త్. నేనైతే చెప్తాను ఆల్కహాల్ మానేసేయండి అని. ఆల్కహాల్ వల్ల మెటబాలిజం అంతా దెబ్బతింటుంది. దానివల్ల కొలెస్ట్రాల్స్ కూడా ఎలివేట్ అయిపోతాయి. నెక్స్ట్, మెడికల్ మేనేజ్మెంట్. సమ్ ఇండివిజువల్స్ మే నీడ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్స్ సచ్ as statins. Adhering to prescribed therapy is essential. కొంతమందికి స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్ అవసరం. ఆ ప్రిస్క్రైబ్డ్ థెరపీ ఫిజిషియన్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో లో డోస్ కానీ హై డోస్ కానీ ఎంత ప్రిస్క్రైబ్ చేశారో అది కంటిన్యూ చేసుకుంటూ లిపిడ్ ప్రొఫైల్ అప్పుడప్పుడు చేయించుకుంటూ, సో దాన్ని బట్టి మీ డోస్ స్టేజ్ని మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ చేత మీరు అడ్జస్ట్ చేయించుకోవచ్చు. రెగ్యులర్ కొలెస్ట్రాల్ టెస్టింగ్ హెల్ప్స్ ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ అడ్జస్ట్ ట్రీట్మెంట్స్ అకార్డింగ్లీ. రెగ్యులర్గా కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ ప్రోగ్రెస్ చూసుకుంటూ, అండ్ ఒక్కోసారి కొంతమందికి ఎంత ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళకి కార్డియోవాస్కులర్ రిస్క్, సెర్బ్రోవాస్కులర్ డిజీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు మీడియం టు హై డోస్ స్టాటిన్స్ పెడతారు కొంతమంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. సో ఆ మెడికేషన్ కొన్నాళ్ళు కంటిన్యూ చేయమంటారు, కొంతమందికి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమంటారు. కానీ స్టాటిన్ ఇండ్యూస్డ్ మయోపతీస్ కూడా వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకింగ్ చేసుకుంటూ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆ స్టాటిన్స్ని డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. అది ఫిజిషియన్ చూసుకుంటారు. ముందు మనం లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్, అబ్స్టినెన్స్ ఆఫ్ స్మోకింగ్, అబ్స్టినెన్స్ ఆఫ్ ఆల్కహాల్, స్లీప్ షెడ్యూల్ సరిగ్గా ఉందా లేదా, ఎక్సర్సైజ్ షెడ్యూల్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే ఫిజిషియన్ డోస్ అడ్జస్ట్ చేయడం ఎంతసేపు చేసేస్తారు. టుగెదర్ దీస్ స్టెప్స్ క్రియేట్ అ సస్టైనబుల్ అప్రోచ్ టు కన్సిస్టెంట్ కొలెస్ట్రాల్ కంట్రోల్, reducing the risk of heart disease and related complications. Regular consultation with a healthcare provider will ensure personalized care and follow-up. This combination of diet, exercise, weight management, smoking cessation, and medication adherence represents the cornerstone of long-term cholesterol management. Thank you. Please subscribe.